యేసుక్రీస్తు వారి తల్లి పేరు ఏంటండి? మరియం. మరియం పేరుతోనే దేవుడు సపరేట్ ఖురాన్ లో ఒక చాప్టర్ ఇచ్చాడు. మదర్ మేరీ ఇంగ్లీష్ లో మరియం. అక్కడ ఆ చాప్టర్ లో ఏమంటున్నాడంటే, ఓ మహమ్మద్ ప్రవక్త, ఈ ప్రజలకు చెప్పు, మరియం తన కుటుంబం వారి నుండి ఊరి నుండి వేరైపోయి తూర్పు దిక్కున ఏకాంతంగా కూర్చుండి వారందరికీ తెరచాటుగా కట్టుకుని ఉండిపోయిన ఆ సంఘటనను ప్రస్తావించు. ఆ స్థితిలో దేవుడు తన ఆత్మను ఆమె వద్దకు పరిశుద్ధాత్మను పంపాడు. అప్పుడు ఆ ఆత్మ పరిపూర్ణమైన ఆకారంలో ప్రత్యక్షమైనప్పుడు ఆమె భయపడుతూ మరియం ఇలా పలికింది, ఓ మానవుడా, నీవు దైవభీతి గల మనిషే అయితే నేను నీ బారి నుండి రక్షించవలసిందిగా దయామయుడైన దేవుని శరణు కోరుకుంటున్నాను. క్రిస్మస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాము. మీ అందరికి తెలిసిందే, గత 19 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాము. మా శక్తి కొలది 30 మందితో మొదలుపెట్టిన ఈ కార్యక్రమము ఈరోజు 300 మంది వరకు వచ్చింది. ఆ దేవుని దయ వలన మేము ఎదిగిన కొలది మనుషుల్ని కూడా పెంచుకుంటూ పోతున్నాము ఈ కార్యక్రమం కోసము. ఇప్పుడు 300కి చేరుకుంది ఈ సంఖ్య. మరి అనేకులకి, అంటే వికలాంగులకి, విధవరాళ్ళకి, బీదవారికి మేము వస్త్రదానం చేస్తున్నాము. అంతేకాకుండా వారికి కడుపు నిండా మంచి ఆహారం భుజించేట్టుగా వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాము. ఇది కేవలం దేవుని కృపే, కానీ మా కీర్తి ఇందులో ఏమీ లేదు. ఆయన మమ్మల్ని అభివృద్ధి చేశారు, మేము కూడా కొంచెం అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళగలుగుతున్నాము. మరి ఇస్లాం, హిందూ అయితేనేమి, మిగతా బీసీ సంఘాలైతేనేమి, హిందువులు, మహమ్మదీలు, క్రైస్తవులు, తర్వాత వికలాంగులు, అనాథులు, వృద్ధులు, ఇలా అందరూ కలిసి ఈరోజు ఈ క్రిస్మస్ జరుపుకోవడం గత 19 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మనము ఈరోజు భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి ఈ దేశంలో ఇలా అందరు క్రిస్మస్ చేయడం చాలా సంతోషకరం. రాబోయే దినాల్లో ఇది గమనించి ప్రతి ఒక్కరూ అందరి రంజాను, అందరి దీపావళి, అందరి దసరా చేసుకొని నేను ఎంత ఆనందంగా ఉన్నానో ప్రతి ఒక్క భారతీయుడు ఆనందంగా ఉండాలని ఈరోజు అందరి క్రిస్మస్ కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.